గుంటూరు జిల్లా తాడికొండలో 4G సేవలు ప్రారంభం చేశారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మరియు BSNL అధికారులు. భారతదేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెలకు BSNL ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా BSNL ద్వారా నాణ్యమైన 4G సేవలు వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. తాడికొండలో కొత్తగా దేశీయంగా తయారైన బేస్ బ్యాండ్ యూనిట్ ని పెమ్మసాని ప్రారంభించారు. BSNL 4G ఫోన్స్ అంటూ ఇవ్వదండి, 4G సర్వీసెస్ ఇస్తుంది. సో ఆ సర్వీసెస్ కూడా మనకి 3G సర్వీసెస్ ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్తోనే 4G సర్వీస్ ఇవ్వడానికి ముందరకు వస్తున్నది ప్రస్తుతానికి. సరే, మొబైల్స్ మటుకు చాలా మందికి వాళ్ళ మొబైల్స్ దీన్ని పనికి వస్తాయి. ఉన్న మొబైల్స్ వాడుకొని దీన్ని వాడుకోవచ్చు. ఏపీ మొత్తం 4300 వరకు అప్గ్రేడేషన్ ప్లాన్లోనే మన CMD గారు చెప్పినట్టుగా అక్టోబర్లో 75% కంప్లీట్ చేయాలండి. మార్చి లోపల మొత్తం భారతదేశం మొత్తానికి 100% కంప్లీట్ చేయడానికి అంతకంటే ముందరే కంప్లీట్ చేయాలని ప్రతిరోజు మినిస్టర్ గారు రివ్యూ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ప్రతిరోజు మన మినిస్టర్ గారు కూడా ప్రతి క్షణాన్ని చూస్తూ మమ్మల్ని అందరినీ కూడా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుంటారు. తప్పక సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు రేట్స్ వాళ్ళు ఇష్టం పెట్టుకోవడానికి కంట్రోల్ మనకి దగ్గర ఉంటున్నాం. అంటే ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, మనకంటూ కంట్రోల్ ఉండదు వీటి మీద. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. 5G కూడా వాళ్ళు చాలా రోల్ అవుట్ చేశారు. 5Gకి హెవీ ఇన్వెస్ట్మెంట్ అయింది. 2 years నుంచి వాళ్ళు రేట్లు పెంచలేదు కాబట్టి 20% పెంచారు. మీరు రేట్స్ ఇప్పుడు తీసుకుంటే 2003 కంటే కూడా రేట్లు తక్కువ ఉన్నాయి. అంటే ఇన్నాళ్ళు మరీ తక్కువ రేట్లు చీప్గా ఫ్రీగా ఇవ్వటం వల్ల మనం ఒక రేట్స్కి అలవాటు పడి షాక్ లాగా ఉంది. కానీ వాళ్ళు పెంచిన దాంట్లో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు కరెక్ట్గానే పెంచారనుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడనే కాదు, ముందు ఇంకా పెంచే అవకాశం ఉంది. అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్గా BSNLని ప్రాపర్గా చేసినప్పుడు ఎఫెక్టివ్ కాంపిటీషన్ కనుకుంటే పెంచే అవకాశం రాకుండా చేయడం అనేది మన ఉద్దేశం. సార్, భారతదేశంలో తయారైన అన్ని కంపెనీస్ మీ హయాంలో రావడం మీకు అభినందనలు. దీనికి సంబంధించిన అన్ని కూడా డెఫినెట్గా అంటే ఇది కొంచెం ఎయిర్టెల్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు మీకంటే ఒక స్టెప్ హెడ్ ఉన్నారు కదా, ఓవర్కమ్ ఉన్నట్టు మాకు కాంపిటీషన్ లేదండి ఎవరితో కూడాను. కాకపోతే ప్రజలే మాకు నిదర్శనము. ఒకటి ఇందులో వీళ్ళు చెప్పింది కరెక్ట్. వాళ్ళు టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉన్నారు, అలా ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కీపప్ చేస్తాయి. సో వాళ్ళు ఎప్పుడు ప్రైవేట్ కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్, సొసైటీ బాగుపడాలి అని. నెంబర్ 2, BSNLకు ఉన్నటువంటి రీచ్ మీరు చూస్తే ఏ కంపెనీకి అటువంటి రీచ్ లేదు. రేపు అబెండెడ్ భారత్ నెట్లో ప్రతి డోర్ స్టెప్కి ఫైబర్ వేసిన తర్వాత, అదేవిధంగా చాలా ఏరియాల్లో టవర్స్ పూర్ పీపుల్ ఉన్న ఏరియాల్లో వైబిలిటీ లేని చోట వాళ్ళ టవర్స్ పెట్టరు. కాబట్టి అలాంటి ఏరియాల్లో వెళ్తుంది. గవర్నమెంట్ BSNL లక్ష్యం ఏంటంటే కేవలం ప్రాఫిట్ మోడ్ కాదు, పేద ప్రజలకి ఇంటర్నెట్ వస్తే ఎడ్యుకేషన్ కానీ, సర్వీసెస్ కానీ, ఫైనాన్షియల్ ఇంక్లూసివిటీ కానీ ఇవన్నీ ఒక మిషన్ లాగా తీసుకుంటారు. కాబట్టి BSNLని వేరే దృష్టిలో చూడాలి, కేవలం ప్రాఫిట్ మోడ్లో చూడకూడదు అనేది భారతదేశ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు కొన్ని లక్షల కోట్లు ఉంది. ఏ విధంగా వేసుకున్నా కూడా అంత డబ్బు రాదు కూడా. అయినా కూడా మోదీజీ గారు చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలానో ఈ రోజున ఇంటర్నెట్, హై క్వాలిటీ ఇంటర్నెట్ ప్రతి పేదవాడికి వెళ్ళాలనేది భారతదేశ లక్ష్యం. మెట్రో సిటీస్లో BSNL టవర్స్ని ప్రైవేట్ వాళ్ళు మెట్రో సిటీస్ BSNL టవర్స్ని కూడా ఆడుకున్నారు ఒప్పందం లేదు. అవి టవర్స్ అనేది ఎవరైనా ప్రైవేట్ తీసుకోవచ్చు. వాళ్ళ టవర్స్ని మన టవర్స్ని వాళ్ళు. ఎందుకంటే టవర్ ఇన్వెస్ట్మెంట్ ఇసేవి దాని మీద మల్టిపుల్ పీపుల్ పెట్టుకొని ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. అదే ప్రాబ్లం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. రెస్పెక్టెడ్ మినిస్టర్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, అందరూ ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పై అందరికీ నమస్కారం. మనకందరికీ తెలిసిందే, భారతదేశము స్వదేశీ అనే దాంట్లో అంత్యోదయ మిషన్లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, తర్వాత మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ మన మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరందరూ మన సపోర్ట్తోని మనము సొంతంగా తయారు చేసిన స్వదేశీ ఎక్విప్మెంట్తోని మనం లాంచ్ చేయాలి అని సంకల్పం చేసుకుని మొదలుపెట్టిన
స్కీమ్ ఇది. ఇందులో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 4500 టవర్లని, మనకు ఉన్న టవర్లను ఉన్న ఇటువంటి ఎక్విప్మెంట్లని అప్గ్రేడ్ చేసి 4Gకి తీసుకురావడము, ఆ తర్వాత తొందరగానే దాన్ని 5Gకి తీసుకురావడం సంకల్పంతో మొదలుపెట్టిన దాంట్లో ఆల్రెడీ 300 లొకేషన్స్ వరకు మనము రెడీ చేసుకొని ఉన్నాము, టెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అంత్యోదయ మిషన్లో మారుమూల గ్రామంలో సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద మన బిఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆల్మోస్ట్ 1400 సైట్లలో మనం టవర్స్ పెద్ద చాలా దూరంలో టవర్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా 4G సేవలు అందజేయడం జరుగుతున్నది. విలేజెస్ అందరూ కూడా 4G సేవలు ఉపయోగం చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందరకు వస్తున్నారు. మీకు తెలిసిందే, మన బిఎస్ఎన్ఎల్ అంటేనే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, బిఎస్ఎన్ఎల్ అంటేనే నమ్మకము. ఇటువంటి నమ్మకాన్ని, పారదర్శకతని మేము కంటిన్యూ చేయడమే కాకుండా టారిఫ్స్లో ఎవరు ఎంత పెంచినా కానీ బిఎస్ఎన్ఎల్ సేమ్ టారిఫ్స్ ఉంచడమే కాకుండా ఇంకా కొంతకాలం 6 months వరకు పెంచకూడదు అని సీఎండీ గారి డిసిషన్ కూడా మేము అందరికీ చెప్తున్నాము. దీంతో అందరు కస్టమర్స్ కూడా చాలామంది బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ఈ అవకాశం నాకు మినిస్టర్ గారు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు. మీ అందరూ కూడా ఇది చక్కగా ప్రెస్లో కవర్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. This was clearly articulated. We have a very clear plan to see the PM's vision of each of the villages is completely covered on a 4G on our BSNL. On this time, I assure that I have told my people to ensure that the quality of service will be maintained to whatever best extent possible. Anything, any issue, you can always write to us. We are there to help. Tweet us, we will be able to help you out. And then we ensure one more very important fact. We will not be changing our tariff. There will be no change in the tariffs in the near future at all. So we are going to stick to that no tariff role effectively. And we wanted to ensure through the support of our minister, at least every villages we have come personally to see in Andhra Pradesh. In Andhra Pradesh, we want to see every nook and corner we have to have some sort of a coverage. So the vision of the government really comes through so that every walks of the lives, the efforts of the societies are actually taken care of. This is my humble request that you have any problem, anytime, feel free to approach us. Our CGM is around us to help anything in the quality of service. You are our God and we are there to serve you.